హలో అందరికీ ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్వం హిరణ్యకశ్యపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. అతనికి ప్రహ్లాదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు విష్ణువుని ఆరాధించేవాడు. తన కొడుకు విష్ణుమూర్తిని ఆరాధించడం సహించలేని హిరణ్యకశిపుడు కోపం వచ్చి తన సొంత కొడుకునే మంటల్లో వేసి చంపేయాలని నిర్ణయానికి వస్తాడు. తన సోదరి హోలికను పిలిచి తన నిర్ణయం చెప్తాడు. హోలికకు ఒక వరం ఉంటుంది. అగ్ని ఆమెను దహించలేదు. అందుకని హిరణ్యకశిపుడు తన సొంత కొడుకైన ప్రహ్లాదుడిని మంటల్లో ఉన్న హోలిక ఒడిలో కూర్చోపెడతాడు. కానీ ఆ మంటల్లో ఉన్న ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. హోలిక భస్మం అయిపోతుంది. హోలిక ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వరం పనిచేస్తుంది. కానీ ప్రహ్లాదుడు కూడా ఆమె కూడా ఉండడం చేత ఆ వరం పనిచేయలేదు. అందుకనే ఆమె భస్మం అయిపోయింది. హోలిక అనే రాక్షసి చనిపోవటం వల్ల ఆమె బారి నుంచి బయటపడిన ప్రజలందరూ ఈ రోజున హోలీ జరుపుకుంటారు.